హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం సొరకాయతోని స్వీట్ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా వస్తుందండి ఈ స్వీట్. మీరు ఇంట్లో ట్రై చేస్తే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం వస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మామూలుగా పండుగల టైంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ ఫ్రైడే చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికైనా స్వీట్ చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఖర్జూరా తీసుకున్నానండి. ఖర్జూరా ముందు రోజే నైట్ నానబెట్టుకోండి. డ్రై ఖర్జూరా తీసుకున్నాను. అండ్ కిస్మిస్ తీసుకున్నాను, ఇలాచీ తీసుకున్నాను, కాజు తీసుకున్నాను. ఈ స్వీట్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. హోమ్ మేడ్ గీ ఇది. ఇంకా నేను సొరకాయ తీసుకున్నానండి. సొరకాయ ఈ స్వీట్కి సొరకాయ లేతగా ఉంటే బాగుంటుంది. నేను తీసుకుంది కొంచెం ముదురుగా ఉంది. సగ్గుబియ్యం 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అండ్ మిఠాయి మేడ్ తీసుకున్నాను, కండెన్స్డ్ మిల్క్. ఏ స్వీట్కైనా ఇది యాడ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి స్వీట్. బాదం తీసుకున్నాను. బాదం కాజు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ స్వీట్కి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అండ్ సేమియా తీసుకున్నాను. సన్న సేమియా తీసుకున్నాను. మామూలుగా రెగ్యులర్గా వాడే సేమియా కన్నా సన్న సేమియా ఈ స్వీట్కి చాలా బాగుంటుంది. రంజాన్, బక్రీద్ టైంలో ఈ సేమియా బాగా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, బయట అయినా దొరుకుతుంది. మిల్క్ తీసుకున్నానండి. షుగర్ తగినంత అండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి షుగర్ని. ముందుగా నేను ఖర్జూరాకి సీడ్స్ తీసేసానండి. బాదంకి తొక్క తీసేసాను. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పాలు కానీ కొన్ని నీళ్ళు కానీ పోసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ తొందరగా అయిపోతుంది. సో ఇంకో కొన్ని ఖర్జూర, బాదం, కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి స్వీట్లో గార్నిషింగ్ కోసం యూజ్ అవుతాయి. సో దీంట్లో నీళ్ళు కానీ పాలు కానీ పోసి కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఈ స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి స్వీట్. సో ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నేను సొరకాయ తీసుకొని, సొరకాయలో 3 రకాలుగా ఉంటాయండి. ఇది ఒక రకం సొరకాయ, ఇది కొంచెం ముదురుగా ఉంది, పైన తొక్క. ఈ సొరకాయ తీసుకుంటే బాగుంటుందండి. ఈ స్వీట్కి అయితే ఈ సొరకాయ చాలా బాగుంటుంది. పిక్చర్లో చూపించిన సొరకాయ ఇది కూడా బాగుంటుంది. సో ఇది ఉంటే మీ దగ్గర ఇది యాడ్ చేయండి. సొరకాయకి పైన తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది తురుముకోవాలి. సో ఈ విధంగా తురుముకొని 1 కప్ అయితే సరిపోతుందండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదండి, ఒక కప్ అయితే సరిపోతుంది తురుముకున్నది. ఇది తురిమేసి పక్కన ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. నేను ముందుగా ఆయిల్ కానీ ఆయిల్ వద్దండి, నెయ్యే బాగుంటుంది స్వీట్కి. నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఇక్కడ బాదం, కాజు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసి ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఖర్జూరా ఫ్రై చేయట్లేనండి, పచ్చిగానే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఖర్జూరా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకొని ఖర్జూరా కూడా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు సేవియాని యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా వేయించుకోండి, మరి ఎక్కువ అయితే టేస్ట్ వేరేగా అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మామూలు సేమియా కూడా వాడుకోవచ్చండి. ఇది లేకపోతే మామూలు సేమియా కూడా వాడుకోవచ్చు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి, ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ చేయకండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం డ్రై అయిపోయింది కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
పాలల్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను అండి. షుగర్ నేనైతే తక్కువనే యాడ్ చేస్తాను, మీ టేస్ట్కి ప్రకారం యాడ్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. కొంచెం సగ్గుబియ్యం ఉడకాలి, ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ముందుగా తురిమి పెట్టుకొని ఫ్రై చేసుకున్న సొరకాయని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా ఉడకనివ్వండి. సగ్గుబియ్యం సొరకాయ పాలల్లో మంచిగా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని యాడ్ చేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఉడికిన తర్వాత పాలు ఈ స్వీట్ అనేది కొంచెం చిక్కగా అవుతుందండి. సో చూస్తున్నారు కదా, కొంచెం చిక్కగా అయ్యింది. 15 మినిట్స్ తర్వాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. ఇది లేకపోయినా పర్వాలేదండి, ఉంటే యాడ్ చేసుకోండి. కోవా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి స్వీట్కి. నేను ఇందులో కోవా యాడ్ చేయట్లేను. తగినంత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేవియాని యాడ్ చేసుకోండి. ఇది స్వీట్ అయిపోయే ముందు ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకోండి, ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఈ స్వీట్ సేమ్ కద్దు కీర్, షీర్ కుర్మా టైప్లోనే ఉంటుందండి, కాకపోతే అందులో కోవా యాడ్ చేస్తారు. నేను ఇందులో కోవా యాడ్ చేయట్లేను. కోవా లేకపోయినా స్వీట్ చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి ఇంట్లో. అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి లాస్ట్కి ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చిక్కగా అవుతుందండి. చిక్కగా అవుతే మళ్ళీ పాలు యాడ్ చేసుకొని తినొచ్చు. చూసారు కదా స్వీట్ ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్.